బ్రేకింగ్ న్యూస్. గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన జరగబోయే చివరి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 15వ అంశంగా పొందుపరిచారు అధికారులు. ప్రస్తుతం గీతం ఆధీనంలో ఉన్న ఈ భూమి 54.79 ఎకరాలు కాగా దీని విలువ 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే ఎండాడ, రిషికొండ ప్రాంతాల్లో ఎకరం 100 కోట్లకు పైగా ధర పలుకుతుండగా ఈ మొత్తాన్ని కేవలం 5 కోట్లకే తిరిగి గీతంకి కట్టబెడుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో గీతం ఆధీనంలోని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది వైసీపీ ప్రభుత్వం. గీతం యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు సిపిఎం నాయకులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అంతా కూడా ఇటు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? అసలు సిపిఎం నాయకులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? గీతం యూనివర్సిటీలో దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 54.79 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గీతం యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూములు గీతం ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గీతం దగ్గర నుంచి ఈ భూములను అయితే తీసుకుని ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్కి సంబంధించి ముఖ్యంగా ఈ నెల 30వ తేదీతో చివరి కౌన్సిల్ సమావేశం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చివరి కౌన్సిల్లో ఈ 54.79 ఎకరాలని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేయాలనే ఒక ఎజెండా అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక ఎకరం వచ్చి ఇంచుమించుగా 100 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ప్రైమరీగా ఇట్లాంటి ప్లేస్లో ఇన్ని వేల కోట్లు అంటే 54.79 ఎకరాలంటే 5,000 కోట్లకు పైనే ఆ ధరలు పలికే అవకాశం ఉంది. అట్లాంటి దాన్ని కేవలం నామినల్ రేటుకి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే గీతం యూనివర్సిటీ ఇది అంటే మంత్రి నారా లోకేష్కి తోడలుడు కావడం, ఎంపీ భరత్ సొంత విద్యా సంస్థలు కావడంతో తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉందో. ప్రస్తుతం సిపిఎం నాయకులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏం సార్ అసలు దాదాపు 54 ఎకరాలంటే ఇంచుమించుగా 5,000 కోట్ల పైనే ఉంటుంది. అసలు దాన్ని ఏ విధంగా కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయబోతున్నారు? అసలు 54 ఎకరాలు ఇప్పుడు, అంతకుముందు 72 ఎకరాలు, ఎకరం 20,000 చొప్పునే రెగ్యులేట్ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారి చేత ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు 54 ఎకరాలని అది కోర్టులో ఉన్నటువంటివి, దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి ప్రభుత్వ స్వాధీనంలో కూడా ఉన్నటువంటి భూమిని మున్సిపల్ కార్పొరేషన్లో బదిలీ కోసం, తీర్మానం కోసం ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేపించారు ఎంపీ గారు. ఇది ఏం న్యాయం అనేటువంటి అడుగుతూ ఉన్నాను ఎంపీ గారిని. ఇప్పుడు అవి కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉంటే అవి జీవీఎంసీ కౌన్సిల్లో పెడితే మేయర్ గారు అరెస్ట్ అవుతారు, డిప్యూటీ మేయర్లు అరెస్ట్ అవుతారు, కార్పొరేటర్లు అరెస్ట్ అవుతారు, కమిషనర్ మీద కూడా వస్తుంది. మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నారు ప్రస్తుతానికైతే, ఈ కౌన్సిల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఇన్ని నిబంధనలు ఉన్నా కూడా ఎలా దీన్ని ఒక ఎజెండాగా తీసుకెళ్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది? ఇది చంద్రబాబు నాయుడు గారు బంధువు కాబట్టి మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు విశాఖపట్నాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. భూములు ఇష్టం వచ్చినట్లు కొల్లగొడతారు. కబ్జా తప్ప ఒక ఎంపీ ఏమీ నైతిక విలువ ఉందని నేను అతను రాజీనామా చేయాలి. సిగ్గుంటే ఎందుకు భూముల ఆక్రమణ చేయాలి? ఒక ఎంపీగా ఉండి భూముల ఆక్రమణ చేయటం అనేటువంటిది చట్ట విరుద్ధం, పార్లమెంటరీ నిబంధనలకే విరుద్ధము. ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కూడా ఉండదు. ఎందుకు ఆక్రమణ చేయాలి, కబ్జా ఎందుకు చేయాలనేటువంటి నేను అడుగుతున్నాను. ప్రతిరోజు లెగిస్తే విశాఖపట్నంలో పవిత్రమైనటువంటి మాటలు చెప్తాడు, నీతి నియమాల గురించి చెప్తా ఉంటాడు. మరి ఆయనకి నీతి నియమాలు అవసరం లేదా? లేదా గీతంకి నీతి నియమాలు అవసరం లేదా? అదో ప్రైవేట్ వ్యాపార సంస్థ, పెద్ద ఎత్తున ఫీజులు విపరీతంగా లూటీ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని తన చేతుల్లో పెట్టుకుంటున్నారు. 30 బస్సులు అక్కడ పెట్టి కూర్చుంటారు. ఉదయాన్నే తీసుకొచ్చి సాయంత్రం దాకా ఉంచుకుంటూ ఉన్నారు. ఏం నైతికత ఉందని నేను అడుగుతున్నాను ఎంపీ గారు. ఇది 54 ఎకరాలు కదా, ఇంకా లోపల కొండలు తవ్వి చాలా పెద్ద ఎత్తున భూములు అనేటువంటివి ఉన్నాయి, ఆక్రమణ చేసినాయి. అదంతా సర్వే చేయమనండి, థర్డ్ పార్టీ సర్వే చేయమనండి. మొత్తం మేము చూపిస్తాం సిపిఎం పార్టీగా ఎంత ఆక్రమించారో. అందువలన అంటే ప్రస్తుతానికి ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు, కోర్టులో ఎప్పటి నుంచో నడుస్తుంది. అయినా కూడా ఈ భూములు క్రమబద్ధీకరణ చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తున్నట్లు? అసలు ఖచ్చితంగా ప్రభుత్వ భూములు లూటీ చేస్తుంది. లూటీలు చేయడమే కాదు, లూటీలు చేసిన వాళ్ళని లీగలైజ్ చేస్తుంది. మరి ప్రభుత్వం యొక్క భూములను ఆక్రమించిన వాళ్ళకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతారు. మరి గీతం శ్రీభర్త గారికి ఎందుకు పెట్టలేదు?
అదే కాదు, ఈ భూములకు సంబంధించిన దానిలో వివాదం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 71 ఎకరా భూమి రెగ్యులరైజ్ చేసింది. ఏమని చెప్తుందంటే అది కోర్టు ఇచ్చిన జీవో అని. ఎకరాకి ఎంత తీసుకున్నారు? 18,000 రూపాయలు. అంటే 5,000 కోట్ల రూపాయల భూముల్ని చారు చౌకగా కొట్టేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించిన దానిలో కూడా అర్బన్ సీలింగ్ ల్యాండ్లో ఉంది. కాబట్టి ఈరోజు జీవీఎంసీలో పెట్టి లీగలైజ్ చేయాలని అనుకుంటుంది. ఇట్లా 30వ తారీఖున జరిగేదాన్ని అసలు ఆ కౌన్సిల్ జరగకుండా అంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా ఉందా? ఖచ్చితంగాను. ఎందుకంటే 571 జీవోకి సంబంధించిన దానిలో జనవరి 30తో క్లోజ్ అయిపోతుంది. అది 26తోనే క్లోజ్ అవుతుంటే ఎక్స్టెన్షన్ చేశారు. అది 30 తేదీ వరకు పెట్టారు. అంటే ప్రభుత్వమే కావాల్సి ఉండి గీతం యాజమాన్యానికి ఉపయోగపడే పద్ధతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీభర్త గారు తన స్వస్థతని, తన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలి, రక్షించే మనిషిగా ఉండాలి. భక్షించే మనిషిగా ఉంటే మాత్రం సరైనది కాదనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే గాంధీ గారి మార్గంలో నడుస్తాం అనేది ఇక్కడ మొత్తం ఒక స్లోగనే కనిపిస్తుంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఎట్లా వీళ్ళ కబ్జా అనేది? మొత్తం గీతం భూములన్నీ అది చట్టకు వ్యతిరేకంగా స్వాధీనం చేసుకొని కట్టారు అన్నది గతం నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలాగా ఈ 54 ఎకరాల భూములు వివాదంలోకి వచ్చింది కాబట్టి మొత్తం గీతం భూముల మీద రీసర్వే అని చేయించాలి. ఇందులో ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత ప్రైవేటు భూమి ఉంది, గీతం కొనుక్కున్న భూములెట్టి రీసర్వే చేయించాలి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిట్ వేశారు. ఆ సిట్ తాలూకా రిపోర్ట్లు ఇంతవరకు బయట పెట్టలేదు. కాబట్టి ఇటువంటి వాటి మీద పూర్తిగా విచారణ చేయాలి. భరత్ గారు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే మా స్వాధీనంలోనే గత 2005వ సంవత్సరం నుంచే ఉంది, కాబట్టి దీన్ని ఎందుకు మీరు రెగ్యులర్ చేయరు అంటున్నారు. కాబట్టి పేదవాళ్ళు ఎక్కడన్నా 40 గజాల స్థలం ఆక్రమించుకుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టరని అడుగుతున్నాను. ఒకసారి చూడొచ్చు, గీతం యూనివర్సిటీకి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఆ గేటు ముందు వాళ్ళందరూ ఎవరిని లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే మీడియా మీద కూడా లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ క్షణానికి ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే గీతం యూనివర్సిటీలో గీతం అధీనంలో ఉన్నటువంటి 54.79 ఎకరాలను ఆ క్రమబద్ధీకరణ చేయకుండా ఉండడానికి సిపిఎం ఆందోళన చేస్తుంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా తిరిగి ఆ గీతం సిబ్బంది ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.